హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు పైథాన్లో క్యాలిక్యులేషన్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, దీంట్లో చాలా ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఏ ఆపరేటర్ ఎగ్జిక్యూట్ అవుతుందో తెలియాలి. దాన్ని ఆపరేటర్ ప్రిసీడెన్స్ అంటాం. సో ఈ ఎక్స్ప్రెషన్ని క్యాలిక్యులేట్ చేసే ముందు ఫస్ట్ ఆపరేటర్ ప్రిసీడెన్స్ గురించి తెలుసుకుందాం. ఆపరేటర్ ప్రిసీడెన్స్ అనేది మీకు ఈజీగా గుర్తుండటం కోసం ఒక షార్ట్ కట్ ఉంది. దాన్నే పెమ్డాస్ అంటాం. వీటిల్లో ఒక్కో లెటర్ కి ఒక్కో అర్థం ఉంది. అదేంటో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, పి అంటే పెరాన్సిస్. అంటే ఒక ఎక్స్ప్రెషన్ లో పెరాన్సిస్ ఉన్నప్పుడు దీనికి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ ఈ పెరాన్సిస్ లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 2 × 3 + 4 అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఈ 3 + 4 కి ఇలా పెరాన్సిస్ ఉందనుకుందాం. అప్పుడు ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. 3 + 4 7. తర్వాత అప్పుడు ఈ మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. 2 × 7 14. ఒకవేళ ఇలా పెరాన్సిస్ ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. 2 × 3 + 4. చూడండి, 2 3s 6. 6 + 4 10. చూడండి, ఇలా ఎగ్జిక్యూట్ అయితే వేరే ఆన్సర్ వచ్చింది. సో అందుకని ఏది ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏది తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనకు క్లియర్గా తెలియాలి. ఎప్పుడైనా ఎక్స్ప్రెషన్లో పెరాన్సిస్ ఉంటే అప్పుడు ఫస్ట్ దాని లోపలది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ పెరాన్సిస్ అనేవి 2 3 ఉన్నాయి అనుకోండి ఒకే ఎక్స్ప్రెషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 × 3 - 2 ఇలా ఉన్నాయి అనుకోండి. ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి, లెఫ్ట్ టు రైట్ అసోసియేటివిటీ అంటే లెఫ్ట్ నుంచి రైట్ వైపుకి చూసుకుంటుంది అనమాట. ఇలా 2 సార్లు ఉన్నప్పుడు ఆర్ ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ ఏదొస్తుందో దాని లోపల ఉన్నదాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో 2 + 3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది 5. తర్వాత నెక్స్ట్ ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది 3 - 2 1. తర్వాత మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. 5 × 1 5 అవుతుంది. ఓకే, సో పెరాన్సిస్ అనేది ఉంటేనేమో ఫస్ట్ దాని లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకదానికంటే ఎక్కువ ఉంటేనేమో లెఫ్ట్ నుంచి రైట్ వైపుకి చూసుకుంటుంది. ఇప్పుడు ఈ గురించి తెలుసుకుందాం. ఈ అంటే ఎక్స్పోనెంట్స్. ఎక్స్పోనెంట్స్ అనే కంటే కూడా పవర్ అంటే మీకు ఇంకా ఈజీగా గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3^4 లేదా 2^3 ఇలా రాయాలనుకోండి. ప్రోగ్రామింగ్లో ఏం చేస్తామంటే 3** 4 అని ఇస్తాం, 2** 3 అని ఇస్తాం. ఇలా ఇస్తే 2^3 అని అర్థం. అంటే ఎప్పుడైతే ఒక ఎక్స్ప్రెషన్ లో పెరాన్సిస్ లో ఉన్నవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయో తర్వాత ప్రయారిటీ ఈ ఎక్స్పోనెంట్స్ కనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి, 2 + 3^4 అని ఇస్తున్నాను. అప్పుడు ఫస్ట్ 3^4 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. 3^4 అంటే 81. 2 + 81 జరుగుతుంది 83. ఒకవేళ ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ఈ పవర్స్ అనేవి ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అంటే ఇక్కడ చూడండి 2^2^3 ఇలా ఉన్నాయి అనుకోండి, అప్పుడు వీటిలో ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే అప్పుడు రైట్ సైడ్ నుంచి చూసుకుంటుంది. దీనికి చూడండి, రైట్ టు లెఫ్ట్ చెక్ చేసుకుంటుంది అనమాట. సో రైట్ నుంచి ఫస్ట్ ఏది ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. 2^3 2³ అంటే 8. 2^8 అంటే 256. అదే ఒకవేళ ఈ ఆర్డర్ కాకుండా ఇలా ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, 2^2 4 4^3 64 వస్తుంది. అంటే రాంగ్గా వస్తుంది చూడండి. సో ఈ ఎగ్జిక్యూట్ అయ్యే ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ 256 అనమాట దీనికి. ఇప్పుడు M గురించి D గురించి తెలుసుకుందాం. ఎందుకంటే వీటి రెండింటికి కూడా సేమ్ ప్రయారిటీ అనమాట. M అంటే మల్టిప్లికేషన్, D అంటే డివిజన్ అవ్వచ్చు, ఫ్లోర్ డివిజన్ అవ్వచ్చు, లేదా మాడ్యులర్ డివిజన్ అవ్వచ్చు. ఈ 4 సింబల్స్ కి కూడా ప్రయారిటీ సేమ్. మరి ఒక ఎక్స్ప్రెషన్ లో ఈ 4 ఉన్నప్పుడు ఏది ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే అప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ వైపుకి చూసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 3 × 5 మాడ్యులర్ డివిజన్ 2 × 3 అని ఉందనుకోండి. ఇప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. మల్టిప్లికేషన్ కి మాడ్యులర్ డివిజన్ కి సేమ్ ప్రయారిటీ. సో లెఫ్ట్ నుంచి రైట్ వైపుకి చూసుకుంటుంది. ఫస్ట్ మల్టిప్లికేషన్ ఉంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. 3 × 5 15 మాడ్యులర్ డివిజన్ 2 × 3. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ నుంచి చూసుకుంటుంది, ఎందుకంటే మాడ్యులర్ డివిజన్ కి మల్టిప్లికేషన్ కి సేమ్ ప్రయారిటీ. సో ఫస్ట్ మాడ్యులర్ డివిజన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లెఫ్ట్ నుంచి ఫస్ట్ ఉంది కాబట్టి. 15 మాడ్యులర్ డివిజన్ 2. మీలో ఎవరైనా ఈ మాడ్యులర్ డివిజన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, దాని లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అది చూడండి. ఇక్కడ 15 మాడ్యులర్ డివిజన్ 2 అంటే 1 వస్తుంది. 1 × 3 3. ఫైనల్ ఆన్సర్ 3 వస్తుంది. ఇలా మల్టిప్లికేషన్ కానీ ఈ డివిజన్ కి సంబంధించినవి కానీ ఉన్నప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ కి చూసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఏ గురించి తెలుసుకుందాం. ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఈ రెండింటికి కూడా సేమ్ ప్రయారిటీ. మరి ఏది ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఒక ఎక్స్ప్రెషన్ లో ఈ 2 ఉన్నప్పుడు ఫస్ట్ లెఫ్ట్ నుంచి రైట్ కి చూసుకుంటుంది. ఏది ముందు వస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 - 2 + 4 ఇలా ఉందనుకోండి. ఇప్పుడు మైనస్ ప్లస్ రెండింటికి సేమ్ ప్రయారిటీ. సో ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుందంటే లెఫ్ట్ నుంచి ఫస్ట్ ఏది వస్తే అది. 3 - 2 1 + 4 అంటే 5.
ఒకవేళ ఒకే ఎక్స్ప్రెషన్లో ఈ అన్ని సింబల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఫస్ట్ పెరాన్సిస్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఎక్స్పోనెంట్స్లో ఉన్నవి ఎగ్జిక్యూట్ అవుతాయి, తర్వాత మల్టిప్లికేషన్ డివిజన్వి జరుగుతాయి, తర్వాత ఎడిషన్ సబ్ట్రాక్షన్వి జరుగుతాయి. ఇప్పుడు మీకు ఇది తెలిసింది కాబట్టి ఇందాక ఫస్ట్లో మనం చూసిన ఎక్స్ప్రెషన్ ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఇప్పుడు దానికి ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు ఈజీగా ఉండటం కోసం పెమ్డాస్ అని ఇక్కడ రాస్తున్నాను. సో ఈ ఎక్స్ప్రెషన్లో పెరాన్సిస్ అనేవి అసలు లేవు. తర్వాత ఇక్కడ చూడండి, ఎక్స్పోనెంట్ అనేది ఒకటి ఉంది, 3 పవర్ 3 27. ఇది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ మిగతా ఎక్స్ప్రెషన్ అంతా సేమ్ అలాగే ఉంటుంది. ఇంకా ఎక్స్పోనెంట్స్ అనేవి లేవు. నెక్స్ట్ ప్రయారిటీ మల్టిప్లికేషన్ డివిజన్కి. వాటిల్లో ఏది ముందు ఎగ్జిక్యూట్ అవుతుందంటే లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటుంది. డివిజన్ ఫస్ట్ వచ్చింది, సో 27 డివైడెడ్ బై 3 జరుగుతుంది, 9.0 అవుతుంది. పైథాన్లో ఎప్పుడైనా కూడా 2 నెంబర్స్ని డివైడ్ చేసినప్పుడు రిజల్ట్ అనేది ఫ్లోటింగ్ పాయింట్లో వస్తుంది. ఓకే, సో 9.0 అవుతుంది. మిగతా ఎక్స్ప్రెషన్ అంతా సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇంకా మల్టిప్లికేషన్ డివిజన్ ఏమైనా ఉన్నాయా అని చూస్తుంది. ఉంది, 3 into 3 ఇది జరుగుతుంది, 9. మిగతాదంతా సేమ్ అంతే ఉంటుంది. ఇంకా ప్లస్ మైనస్ మాత్రమే ఉన్నాయి. వీటి రెండింటికి మళ్ళీ సేమ్ ప్రయారిటీ. సో ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుందంటే లెఫ్ట్ నుంచి వచ్చింది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్లస్ 3 ప్లస్ 9.0 12.0 మైనస్ 9. ఇంక ఇది ఒక్కటే ఉంది, ఇది ఎగ్జిక్యూట్ అయ్యి 3.0 వస్తుంది. ఇప్పుడు ఒకసారి మనం పైథాన్లో ఇదే ఎక్స్ప్రెషన్ ఇచ్చి అవుట్పుట్ 3.0 వస్తుందో లేదో చెక్ చేద్దాం. ప్రింట్ అని ఇచ్చి ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం ఇస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, 3.0 అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఎక్స్ప్రెషన్లో ఒక చిన్న చేంజ్ చేస్తున్నా. 3 డివైడెడ్ బై 3 అనే దానికి పెరాన్సిస్ ఇస్తున్నా. ఎప్పుడైతే ఇక్కడ పెరాన్సిస్ ఇస్తామో దీని ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అనేది చేంజ్ అయిపోతుంది. అప్పుడు అవుట్పుట్ కూడా వేరే రావచ్చు. దీనికి అవుట్పుట్ చూసే ముందు మీరే క్యాలిక్యులేట్ చేయండి ఏమొస్తుందో. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, -3.0 వచ్చింది రిజల్ట్. ఎవరైతే కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేశారో వాళ్ళు ఎస్ ఐ డిడ్ ఇట్ అని కామెంట్స్లో తెలియచేయండి. అలాగే దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ పెరాన్సిస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. 3 డివైడెడ్ బై 3 1.0 అవుతుంది. తర్వాత మిగతా ఎక్స్ప్రెషన్ అంతా అలాగే ఉంటుంది. ఇంకా దీంట్లో పెరాన్సిస్ అనేవి లేవు. నెక్స్ట్ ఎక్స్పోనెంట్స్, సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. 3 పవర్ 1.0 3a -3 into 3 3 ప్లస్. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఉంది, నెక్స్ట్ ప్రయారిటీ. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. 3 into 3 9 -3 ప్లస్ 3. ఇప్పుడు లెఫ్ట్ నుంచి చెక్ చేసుకుంటే ప్లస్ ఫస్ట్ వచ్చింది. 3 ప్లస్ 3 6 -9. ఇక్కడంతా కూడా 0.0 అనేది ఉంటుంది అలాగే, ఎందుకంటే 3 పవర్ 1.0 అన్నప్పుడు 3.0 వస్తుంది. ఇక్కడ 3.0తో ఇది యాడ్ అయినప్పుడు 6.0 వస్తుంది. 6.0 -9 అంటే -3.0 వస్తుంది. అదే అవుట్పుట్ వచ్చింది. చూడండి, ఇప్పుడు మీకు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను, దానికి అవుట్పుట్ ఏమొస్తుందో కామెంట్స్లో తెలియచేయండి. 2 ప్లస్ 4 పవర్ 2 డివైడెడ్ బై 4 -2 into 4. ఇలాగే మీరు కూడా పైథాన్లో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ని ఇచ్చి అవుట్పుట్ చెక్ చేసే ముందు మీరే క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి ఆన్సర్ ఏమొస్తుందో. తర్వాత అవుట్పుట్ని చూడండి. అప్పుడు మీకు ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతున్నాయో ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇలాగే పైథాన్లో డిఫరెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. వాటిని కూడా ఒక ఎక్స్ప్రెషన్లో ఇచ్చినప్పుడు ఏది ముందు ఎగ్జిక్యూట్ అవుతుందో తెలియాలి అంటే దానికి కూడా ఆపరేటర్ ప్రిసిడెన్స్ అనేది తెలియాలి. దానికోసం నేను మీకు ఒక టేబుల్ని చూపిస్తాను, దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇది జస్ట్ మీకు తెలియడం కోసం చూపిస్తున్నాను, కానీ వీటి గురించి ఇప్పుడే మీరు తెలుసుకోవసరం లేదు. నెక్స్ట్ వీడియోస్లో మీకు వీటి గురించి తెలుస్తుంది. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ని ఈజీగా నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.